హలో వివార్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊరు నుంచి వచ్చి 20 డేస్ కూడా కాలేదు, మళ్ళీ ఊరికి వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఇక్కడ మా ఊర్లో వచ్చేసి సీతారాముల టెంపుల్ ప్రతిష్ట, అదేవిధంగా సుంకులమ్మ అమ్మవారి టెంపుల్ ప్రతిష్ట, అదేవిధంగా గడస్తంభ ప్రతిష్ట, అదేవిధంగా బొడ్రాయి అనేది మీకు ఐడియా ఉందా, బొడ్రాయి ప్రతిష్ట అన్నీ ఒకటేసారి చేయడం వల్ల ఫెస్టివల్ ఉంది కాబట్టి ఊరికి వెళ్ళాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇలా గడస్తంభ ప్రతిష్ట జరిగినప్పుడు ఆడపిల్లలకైతే ఒడిబియ్యం పోయాలి కదా. నేను మా ఆడపిల్లకి, అదేవిధంగా నాది కూడా సేమ్ ఊరు కాబట్టి నేను ఒడిబియ్యం పోసుకోవాలి కాబట్టి అందుకోసమైతే ఊరికి వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతిష్ట. 3 డేస్ అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి హోమం అవి జరుగుతూ ఉన్నాయి, ఎక్కువ హడావిడి అయితే లేదు. ఆ రోజు మా ఇంట్లో అయితే మేము పాలు పోసుకున్నాము. నాగుల చవితి కదా, మా అత్తమ్మ పాలు పోయలేదు, అందుకోసం మేము వెళ్ళాకైతే పోసాము. ఇక్కడ మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్ అయితే అందులో ఒక 5 మెంబర్స్ కలిసి ఒకటే చోట ప్రిపేర్ చేసుకుందాం అందరం కలిసి అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే అన్ని గ్రాసరీస్ అయితే తెచ్చిపెట్టుకున్నారు. ఫస్ట్ డే మేమే కుక్ చేసుకున్నాము. సెకండ్ డే, థర్డ్ డే వచ్చేసి వంట మనుషులను అయితే పిలిపించాము. ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది. వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. బై బాయ్.